ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రెడ్తో శాండ్విచ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని కూడా తీసుకొని మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చీజ్ స్లైస్ని కూడా వేసుకుందాం దానిపైన. ఇప్పుడు దీని మీద రౌండ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, అలాగే టమోటో, అలాగే కీరకాయని కూడా వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలాని కూడా దానిపైన చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ని కూడా తీసుకొని ఆల్రెడీ మిక్సీ వేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా అప్లై చేసి ఇప్పుడు దాని మీద మూసేసుకుందాం. రెండు అలా జాయిన్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ క్రోమో వాళ్ళది వాడుతున్నానండి, శాండ్విచ్ మేకర్. ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు ఆన్ చేస్తే రెడ్ కలర్ లైట్ ఆన్ అవుతుంది. మనం ఇది కుక్ అంతా అయిపోయిన తర్వాత గ్రీన్ కలర్ లైట్లోకి వచ్చేస్తుంది. అంతే, చూసారా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, చాలా ఈజీ కదా, మీది కూడా ట్రై చేసేయండి.